యూట్యూబ్ లో ఒకటి బాగా ట్రోల్ అవుతుంది. ఏమైంది? సో ఎవరికి చెప్పకుండా ఒక ఊర్లో నేను ఒకవైపు దిగుతాను, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వైపు దిగుతారు, మా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంకొక వైపు దిగుతాడు. ఖచ్చితంగా. ఎవరికి ఎంతమంది వస్తారో చూద్దాం ఫ్యాన్స్ అన్నారు. ఈ రోజుకి నేను ఇప్పుడు అదే ఫ్యాన్స్ చూసుకుంటే మొత్తం అతిపెద్ద లార్జెస్ట్ ప్రాంతీయ పార్టీ అని చెప్పుకునే వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు. సో 21కి 21 ఇచ్చి జనసేన అంటే ఏంటి, వైసీపీ అంటే ఏంటో చూపించేశారు. ఏం చెప్తారు దానికి? ఎవరు చూపించలేదు. ఈ రోజుకి అదే మాట మీద నేనున్నా. ఇప్పటికి కూడా ఈ రోజుకి అదే మాట మీద ఉన్నా. పిఠాపురం వెళ్దాం మరి. ఈ రోజు ఏదో వెళ్దాం, మొన్న రేపైన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాము, ఎంత వచ్చిన చోటుకి వెళ్దాము. ఇప్పుడు రమ్మని చెప్పు, ఇప్పుడు రమ్మను. మెజారిటీ గురించి కాదు, ఆయన కాన్స్టిట్యూన్సీ కదా, ఇప్పుడు రమ్మను. కాబట్టి మీరు ఏదో ఎందుకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ రోజా గారు? మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, చేస్తుంది కూడా అందుకే కదా. గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాను. గ్రౌండ్ రియాలిటీ ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి అంటే జగన్ కి, మరి 2 సార్లు ఓడిపోయినప్పుడు ఆయన రాజకీయాల్లోనే ఉండకూడదు కదా, సన్యాసం తీసుకొని వెళ్ళిపోయి ఉండాలి కదా. మీరు 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు గెలిచారు. నేను ఎప్పుడు అనలేదు ఆయనలాగా, నేను ఎప్పుడు ఆయనలాగా చెప్పలేదు కదా, నేను తోపు తురుము అని. ఆ రోజు రాజకీయాల్లోకి రాగానే గెలిచేస్తే ఇంకా పాలిటిక్స్ ఎందుకు అవుతుందండి? అవునండి, మరి మీరే కదా ఇప్పుడు చెప్తున్నారు 21కి 21 వచ్చిందంటే ఆ నమ్మకం ప్రజలు ఇచ్చిన తీర్పు అది. ఆ నమ్మకం నీకుంటే నువ్వు ఇండివిజువల్ గా కంటెస్ట్ చేస్తావు. బీజేపీతోనో తెలుగుదేశంతోనో ఎవరెవరి బలంతోనో నువ్వు వచ్చావు తప్ప నీ బలంతో నువ్వు రాలా. నీ బలం ఏంటో లాస్ట్ ఎలక్షన్ లో 2 చోట్ల ఓడిపోయినప్పుడే ఆయన బలం ఏంటో ఆయనకు తెలిసిపోయింది.